సో బై దిస్ ఇస్ కౌశిక్ ఎట్లా అందరూ. సో గైస్ తమ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ప్లస్ వ్లాగ్ అనమాట. సో తమ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతామని చెప్పేసి. సో పుల్అప్స్ అనేది కొందరికైతే ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇనిషియల్ స్టేజ్లో మనకు కూడా పుల్అప్స్ అనేవి చాలా కష్టం ఉండేది కొట్టడానికి. సో తర్వాత జిమ్కి ఎప్పుడైతే కన్సిస్టెంట్గా వచ్చినో అన్ని మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అయినాయి, మొత్తం బాడీ మొత్తం స్ట్రెంత్ అని అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎవాల్వ్ అయింది. అది కూడా మన పుల్అప్ స్ట్రెంత్ కూడా మన ఆల్ ఓవర్ స్ట్రెంత్. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు 2 స్టెప్స్ ఇట్లా చేయగానే మరి 3వ స్టెప్కి మీరు పుల్అప్ బార్ పట్టుకొని లేవలేరు అనమాట. కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకైతే పుల్అప్ తీసుడు అయితే వస్తుంది. సో గైస్ పుల్అప్ అనేది చాలా సింపుల్ థింగ్. అదేంటంటే మీరు రెగ్యులర్గా జిమ్ కన్సిస్టెంట్గా పోతే మీ బాడీని స్ట్రెంగ్తెన్ చేసుకొని మీ అన్ని మజిల్స్ స్ట్రాంగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు పుల్అప్ తీయగలుగుతారు. కన్సిస్టెంట్గా జిమ్కి అయితే పోవాలి దానికైతే. సో ఇప్పుడు నేను చెప్పే ఈ 2 స్టెప్లు మీరు రెగ్యులర్ ఫాలో అయితే ఇంకొంచెం జల్దీన పుల్అప్స్ తీసే సత్తా వస్తుంది మీకు. అట్లా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పుల్అప్ గురించి మస్తు మంది అడుగుతారు. పర్లేదులే, ఆల్రెడీ లాంగ్ బ్యాక్లో ఒక వీడియో చేసిన సేమ్ అట్లాంటి బేస్డే చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో గ్రిప్ ఎట్లా పట్టుకోవాలంటే, సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది నేను పట్టుకున్నది షోల్డర్ లెంత్ అనమాట, కొంచెం బయటికి. సో ఇట్లా ఈ యాంగిల్లో పట్టుకుంటే మనం వై షేప్ అయితే వస్తుంది అనమాట. సో కొంచెం ఈజీగా ఉంటుంది, అట్లనే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట కొట్టడానికి. సో ఇది కొంచెం షోల్డర్ లెంత్ కన్నా కొంచెం బయటకు ఉంటుంది అంతే గ్రిప్. సో ఎక్సలెంట్ పడుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి గైస్, మీరు సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్న, పాత వీడియోలో కూడా అదే చెప్పిన, హ్యాంగ్ చేయాలి మీరు. సో పుల్అప్ బార్ని పట్టుకొని హ్యాంగ్ అవ్వండి. సో అట్లా చేస్తే మీరు ఇండైరెక్ట్గా ఒక క్రియేట్ చేస్తారు అనమాట. మీరు డైరెక్ట్ పుల్అప్ పట్టడానికే స్ట్రెంత్ అవుతున్నారు అన్నట్టు. ఇట్లా పట్టుకొని వేలాడితే మీకు గ్రిప్ స్ట్రెంత్ పెరుగుతుంది. పట్టుకుంటే 4 ఆర్మ్స్ ఇన్వాల్వ్ అయినాయి. సో మన బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది. ఏదైతే మనం పుల్అప్స్ తీయడానికి ఉపయోగపడుతుందో ఆ మజిల్స్ అన్ని స్ట్రెంత్ అవుతాయి మీరు పట్టుకొని వేలాడడం వల్ల. ఏమిటండి మీరు మాట్లాడేది? దీంట్లో కూడా ప్రోగ్రెస్ చేయండి. ఫస్ట్ రోజు మీరు పట్టుకొని ఒక 20 సెకండ్స్ వేలాడిరు అనుకోండి, సెకండ్ డే ఒక 30 సెకండ్స్, ఇంకొక 5 సెకండ్స్ ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి. ఇట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1 మినిట్ తర్వాత 1 మినిట్ 30 సెకండ్స్ తర్వాత 2 మినిట్స్ అట్లా వేలాడుతుంటే మీ స్ట్రెంత్ అయితే పెరుగుతుంది అనమాట. సో గ్రిప్ స్ట్రెంత్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీరు హెవీ డంబుల్స్ని కూడా పట్టుకొని లేపి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో అట్లా మీకైతే గ్రిప్ స్ట్రెంత్ అయితే పెరుగుతుంది, పుల్అప్ కొట్టడానికి కొంచెం ఈజీ అవుతుంది. స్టెప్ 2 వచ్చేసి గైస్ నెగిటివ్ పుల్అప్స్ అనమాట. నెగిటివ్ పుల్అప్స్, ఎసెంట్రిక్ పుల్అప్స్, ఇంకా దీనికి ఏమైనా పేర్లు ఉంటే మీరు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఏం లేదనమాట. సో వీడియో ప్లే అవుతుంది కదా, సో ఒక స్టూల్ మీదకి ఎక్కండి, డైరెక్ట్ పుల్అప్ మీదకి ఎగరండి, మెల్లగా దిగండి, పుల్అప్ మీదకి ఎగరండి, మెల్లగా దిగండి. సో అట్లా దిగుతుంటే ఏంటంటే ఇది కూడా ఇండైరెక్ట్గా మీరు క్రియేట్ చేస్తున్నారనమాట, పుల్అప్ కొట్టడానికి స్ట్రెంత్ అని అవుతున్నారనమాట. సో మీ ఆర్మ్స్ కానీ గ్రిప్ స్ట్రెంత్ ఆల్రెడీ మీరు డైలీ హ్యాంగ్ చేస్తుంటారు, మీ గ్రిప్ స్ట్రెంత్ కూడా పెరిగి ఉంటుంది, ఈజీ అవుతుంది. నెగిటివ్ ఈ పుల్అప్స్ కొడుతుంటే కూడా మీ బ్యాక్ కూడా మంచి ఇన్వాల్వ్ అవుతుంటుంది, బ్యాక్ కూడా బాగా స్ట్రెంత్ అని అవుతుంది అనమాట. సో ఇవి చేస్తేనైతే మీకైతే ఈజీగా పుల్అప్స్ కొట్టగలుగుతారు. సో సడన్గా ఒకటేసారి అరే 2 రోజులు చేసిన బ్రో, 3 రోజులు పోయిన వారం మొత్తం నేను చేసిన అయినా నాకు రాలేదు బ్రో అంటే అంత ఈజీగా రాదు. సో అంత ఈజీ వస్తలేదు అంటే మీరు సంవాట్ మీరు ఓవర్ వెయిట్ అని ఉండొచ్చు. సపోజ్ మీకు అసలు ఏం వెయిట్ లిఫ్టింగ్లో అసలుకి ఏం ఎక్స్పీరియన్సే లేదు అసలుకి. మీరు సడన్గా వచ్చినారు, ఒక బార్ పట్టుకున్నారు, ఇట్లా లేవనీకి వస్తలేదు. ఎందుకు వస్తుంది? సో మీకు బలం లేదు, ఇంతమందికి మీకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఏం చెప్తున్నా అంటే, సో మీరు ఒక 60, 70, 80, 90 కిలోల మనిషి మీ 2 చేతులు పట్టుకొని మీ బరువుని మీరు ఒకటేసారి ఎట్లా లేపగలుగుతారు, పైన ఎట్లా లేవగలుగుతారు? సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తుంటేనే మీరు ప్రోగ్రెస్ చేయగలుగుతారు. చేస్తుంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఏ మ్యాటర్ అయినా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే, అదే అనమాట ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో ఇదైతే ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా బ్యాక్ని ట్రైన్ చేయండి, లాట్ పుల్అప్స్ మంచిగా చేయండి. సో మంచిగా మైండ్ మజిల్ కనెక్షన్ క్రియేట్ చేసుకోండి. అసిస్టెన్స్ పుల్అప్స్ ఉంటాయి చూసిరా, సో మిషన్లు ఉంటాయి చూసిరా, సో దాంట్లో హెవీ వెయిట్ నుండి మెల్లమెల్ల తగ్గించుకుంటా కొట్టడానికి ట్రై చేయండి. అసిస్టెన్స్ పుల్అప్స్ని కూడా యూజ్ చేస్తే మీకు కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. సో పుల్అప్స్ అట్లా కూడా కొట్టచ్చు, రెసిస్టెన్స్ బ్యాండ్ తోటి కూడా కొట్టచ్చు అనమాట. సో అది కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త, జారి పంగల పటక్ మంది ఆగుతుంది ఒకసారి. సో ఈరోజైతే పోస్ట్ వర్కౌట్లో మన ఏంటది క్రియాటిన్ అయితే తీసుకున్నాడు మర్చిపోయినా. సో నేను రెగ్యులర్గా క్రియాటిన్ అయితే తీసుకుంటా గైస్. అది 5 grams డైలీ 5 grams అయితే తీసుకుంటాను నేను క్రియాటిన్. సో మన దగ్గర ఉంది అయితే మదిలో వాళ్ళ క్రియాటిన్ క్రియా ప్రో.
సో ఇది కొంచెం కాస్ట్లీ. మీరు క్రియాటిన్ మోనోహైడ్రేట్ కూడా కొత్తగా వచ్చిందనమాట మార్కెట్లకి. ఆ దాని లింక్ కూడా కింద ఇస్తా, పోయి చెక్అవుట్ చేయండి. సో క్రియాటిన్ ఎందుకు తీసుకుంటాం అంటే మనం, సో ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు ప్రాసెస్ మంచిగా ఉపయోగపడుతుంది స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం రికవరీకి, మజిల్ బిల్డింగ్లో కూడా ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి ఈ క్రియా ప్రో వచ్చేసి వాటర్ మిలన్ ఫ్లేవర్ అనమాట. చెంచాలు ఖాళీ లేవు, అందుకని ఫోక్ తోటి తిప్పుతున్నా. ఒక్క నిమిషం. చీర్స్. సో ఫ్లేవర్డ్ అనమాట, రా కాదు, అన్ఫ్లేవర్డ్ కాదు. సో ఇప్పుడైతే డెఫిషిట్లు ఉండి నేను ఇన్ఫ్లేవర్డ్ తాగాలంటే నా వల్ల అస్సలకే కాదు. మెల్లమెల్ల గొంతులో తీయ పడితేనే ఏమన్నా బండి ముందర నడుస్తుంది. సో చెప్పిన క్రియాటిన్ అయితే నేనైతే క్రియాటిన్ లేకుండానైతే సర్వైవ్ కాలేను. సో స్ట్రెంత్కి, మజిల్ బిల్డింగ్కి, రికవరీకి అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో చెక్అవుట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. మజిల్ బిల్డ్ వాళ్ళ క్రియా ప్రో. క్రియాటిన్ మోనోహైడ్రేట్ కూడా ఇస్తా, అది కూడా చెక్అవుట్ చేయండి. అది కొంచెం బడ్జెట్లో ఉంటుంది, ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది అంతే. సో ఆహా, చీయర్స్. అండ్ ఆల్సో ఫ్యాన్ బంద్ చేస్తా. అండ్ ఆల్సో మీకు ఒక క్విక్ అప్డేట్ అయితే ఇస్తా. మన ఫిజిక్ది కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయితే అయింది. పందికి బరబరేకుండా కదా. ఒక నిమిషం. మైక్ టెస్టింగ్ 1 2 3. ఒకటి నీ పెళ్ళం టికెట్ రైట్. సో కొందరికి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఫ్యాట్ అయితే ఎక్కువ హోల్డ్ చేస్తుంది. నాకైతే బ్యాక్లా చూడండి, బ్యాక్లో ఎట్లుంటుందో ఫ్యాట్. సో చూస్తారు కదా. సో ఈ మిడ్ రీజియన్లోనే ఎందుకు ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కాళ్ళల్లో, చేతులల్లో, మెడల, తలకాయల హోల్డ్ అయితే అది బ్యాలెన్స్ కాదు కదా. మనం ఇట్లా స్ట్రైట్గా నిలబడతాం. మనం ఇట్లా స్ట్రైట్గా నిలబడుతున్నాం అంటే అదొక పర్పస్ ఉందన్నమాట. అదే ఇప్పుడు నా కాళ్ళలో ఎక్కువ ఫ్యాట్ ఉంటే నేను ఇటు సైడ్ వంగి ఇట్లా నడుస్తాను, ఇటు సైడ్ చేతిలో ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఇటు సైడ్ వంగి నడుస్తాను. సో అన్నీ ఒక పర్పస్ మీద నడుస్తాయి అనమాట. సో ఈ మధ్యలో బరాబర్ ఎందుకు వస్తుంది మనకి, పొట్టలనే ఎందుకు వస్తుంది ఫ్యాట్ అంటే ఆ సెంటర్లో వస్తే బరాబర్ ఒక మనిషి అతని బరువుని, అతని కొవ్వుని హోల్డ్ చేయగలుగుతాడు బ్యాలెన్సింగ్గా సమ్వాట్. దాని వెనక ఏదో సైన్స్ ఉంటుంది, అది మీకైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అట్లా అనమాట. సో అట్లా మధ్యలో వస్తే మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. మనం బ్యాలెన్సింగ్ తప్పకుండా ఉండడానికి మనకి మధ్యలో వస్తుంది, పొట్ట మీదనే వస్తుంది కొవ్వు. ఒక 5 నెలలు అయితే మనం బల్కింగ్ చేసినాం అనమాట. 5 నెలలు గెయిన్ చేసిన కొవ్వుని ఒకటే మంత్లో తీసేస్తుంటే కాని పని. సో మనం హర్రీ ఉండొద్దు అనమాట, మనం రష్ చేయొద్దు ఈ ప్రాసెస్ని. ఎంత మెల్లగా తీసుకోతే అంత మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో స్ట్రెంత్ రిటైన్ కావాలి, మజిల్ రిటైన్ కావాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన ఫిజిక్. సీ యూ. సో మా అన్న వదిన వాళ్ళైతే బయట పోయినారనమాట. సో వాళ్ళు వచ్చాక ఇది ఇట్నే వెయిట్ చేస్తుంటుంది. లేవాడు గేట్ కానీ ఎదురు చూస్తుంది. టూరులో అంటారు. సో ఈ బాడకవాడు నేను ఎప్పుడు చికెన్ తీసుకొస్తే అప్పుడు ఎదురు చూస్తుంటాడు. వీడొకడు నా చికెన్ దొబ్బు తినడానికి. సో గైస్ ఇప్పటికైతే మీల్ తిని మార్నింగ్ అయితే కలుస్తాను మీకు. రేపు నా ఫేవరెట్ డే, షోల్డర్ డే ఉంది. వేసుకో తిని స్నానం చేసి పనుకుంటా, పొద్దునే వెళ్దాం. జిమ్కి అయితే వచ్చినాం అనమాట. టైం వచ్చేసి 11 అవుతుంది. సో రాగానే ప్రీ వర్కౌట్ వేసినా. ప్రీ వర్కౌట్ వేయగానే కడుపులో గుడు అంటుంది. నేను ఇంటికాడ ఆల్రెడీ వేసి వచ్చిన, ఇదేందో మళ్ళీ ప్రీ వర్కౌట్ వేయగానే మళ్ళీ సపరేట్గా ఇంకోటి తయారవుతుంది బయటకు రావడానికి. మీకు కూడా అట్లా అవుతుందా? ప్రీ వర్కౌట్ వేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. ప్రీ వర్కౌట్ వేస్తే మ్యాక్సిమం అవుతుంది. అట్లా ఆపుకొని మరీ చేస్తాయి.
I don't see your face at any place that I go. I know you hate that. I've been doing fine. I'm not wasting any more time. I live for the fight and the climb, and I think that the pain that's deep inside is what defines. So I won't give up, I'm gonna make it to the top. I don't care what's in my way, I swear I'm never gonna stop. I could fall flat on my face and I swear I will get back up, cause I don't deserve a thing and the road ahead is tough. They'll try to kick you while you're down. They wanna rise up while you drown. They wanna fill your head with doubt. They're silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless. Then it's your chance to be ruthless. సో గైస్ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తాను అనమాట. సో వీడియో మీద ఫోకస్ చేస్తే నా వర్కౌట్ అయితే ఖరాబ్ అవుతుంది. సో వీడియో మంచిగా వస్తుంది అవసరం లేదు అని చెప్పేసి అదే మైండ్లో పోతుంది అనమాట, అదే మైండ్ సెట్లో పోతుంది. వర్కౌట్లో 100% చేయలేము మనం. సో మనం వర్కౌట్లో 100% చేయడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టైంలో అయితే. సో అందుకనే ఇప్పటితోటి ఆపేస్తున్నా. సపరేట్గా వర్కౌట్ వీడియోలు షూట్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం, వర్కౌట్ల గురించి మంచిగా 1 నెంబర్. ఇప్పటికైతే వీడియో ఇంతే. ఫ్రెండ్స్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఒక స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి. అదేనా, బాయ్, పీస్. సో బెటర్ దెన్ ఎస్టర్డే. సో నిన్నటి కన్నా ఈరోజు బెటర్, అంతే అనమాట. కన్సిస్టెంట్గా ఉంటే ఎవ్రీడే రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు. 1% సింగిల్, ₹1.